మా కేఆర్ కథల ఖజానా శ్రోతలకి స్వాగతం అండి. ఈరోజు కొంచెం పూర్వం కథ అంటే రాజులు, రాజ్యాలు కాలం నాటి చిన్న హాస్య కథని వినిపిస్తానండి. కథలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఈ ఛానల్‌ని, నా కథల్ని వింటున్నవారు దయచేసి కథలు, నేను చెప్పే విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చేసి కొత్తగా పెట్టిన మా ఈ ఛానల్‌ని ప్రోత్సహిస్తారు కదూ! మరిక కథలోకి వెళదామా? అనగా అనగా ఒక ఊరిలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి ఒక కూతురు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఒకరోజు ఆమె అల్లుడు అత్తవారింటికి "ఫలానా రోజు వస్తున్నానని" కబురు పంపాడు. దానితో అత్తగారు "అమ్మో! అల్లుడు గారు వస్తున్నారట. ఆయన వచ్చేసరికి ఏమైనా వంటలు చేయాలి" అని ఆలోచిస్తూ "ఆ! ఆయనకి గారెలంటే చాలా ఇష్టమని ఒకసారి అమ్మాయి చెప్పింది. అవే చేద్దాం. ఇంకా రావడానికి చాలా సమయం పడుతుంది ఎలాగూ" అని పప్పు నానబెట్టి, రుబ్బి వంటగదిలో గారెలు వేయడానికి సిద్ధం చేస్తోంది. ఇంతలో అల్లుడు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని అత్తగారెక్కడా కనిపించడం లేదని ఇంట్లోకి చూస్తున్నాడు బయటే నిలబడి. ఇంతలో అతనికి వంటింట్లో నుండి గారెల వాసన రావడంతో ఓహో! మా అత్తగారు నా కోసం గారెలు వండుతున్నట్టున్నారు అని ఇంట్లోకి వెళ్ళేవాడు ఒక ఆలోచన వచ్చి నవ్వుకుంటూ వంటగది వెనుకగా కిటికీ దగ్గర నిలబడి లోపలికి చూసి మళ్ళీ తన చుట్టూ చూస్తాడు. అక్కడ ఒక తాడు కనిపించడంతో దాన్ని తీసుకుని ఒక పక్కన దాక్కుని వాళ్ళ అత్తగారు ఎన్ని గారెలు మూకుట్లో వేసిందో చూసి తాడుకి అన్ని ముళ్ళు వేస్తాడు. తర్వాత ఆమె గారె వేసినప్పుడల్లా వచ్చే సుయ్ మనే శబ్దాన్ని బట్టి తాడుకు ముళ్ళు వేస్తూ ఆవిడ వండడం అయ్యాక లోపలికి వెళ్ళాడు. ఆవిడ అల్లుణ్ణి చూసి "అయ్యో! అల్లుడు గారు, ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను చూడలేదు" అంది. "అయ్యో! పర్వాలేదు అత్తయ్య గారు, నేను వచ్చి కాసేపు అయింది. ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నాను." "ఓ! అలాగా. అమ్మాయి, ఇంట్లో అందరూ కులాసాయేనా బాబూ?" "ఆ! అంతా కులాసానే." "ఆ! అవును, మీరు నా కోసం గారెలు చేసినట్టున్నారే?" అత్త ఆశ్చర్యంగా "మీకు నేను చేసినట్టు ఎలా తెలుసు?" "అది అంతే, నాకు అలానే తెలిసిపోతుంది. మీరు ఎన్ని గారెలు వేశారో కూడా లెక్క వేసి చెప్పగలను. మీరు 72 గారెలు వండారు. కావాలంటే లెక్క పెట్టుకోండి." అత్త "అలాగా, ఉండండి చూస్తాను" అని అత్తగారు గారెలు అన్నీ లెక్కపెట్టి "అవును, నిజమే, మీరు కరెక్ట్‌గానే చెప్పారు. ఇది ఎలా సాధ్యం? ఈ విద్య ఎలా వచ్చు? నాకు జ్యోతిష్యం వచ్చులండి" అని ఆవిడ పెట్టిన గారెలు తిని వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోయాడు అల్లుడు గారు. ఆ తర్వాత ఆ అత్తగారు "అమ్మో! మా అల్లుడికి జ్యోతిష్యం కూడా వచ్చు. ఎంత గొప్పవాడు" అని ఆమె అందరికీ వాళ్ళ అల్లుడు గురించి గొప్పలు చెప్తుంది. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి రాజ్యం మొత్తం తెలిసింది. ఇదిలా ఉండగా ఒకరోజు వాళ్ళని పాలించే రాజుగారి వంశపారంపర్యంగా వచ్చే ఉంగరం ఒకటి పోయింది. ఎంత వెతికించినా దొరకకపోవడంతో ఆయనకి ఎవరో మన రాజ్యంలో ఉండే ఒక అతనికి జ్యోతిష్యం వచ్చుట, ఆయనైతే కనుక్కోగలడని చెప్పడంతో ధనమ్మగారి అల్లుడిని భటులు తీసుకువెళ్ళి సభలో ప్రవేశపెట్టారు. "వామ్మో! ఏమిటిది? ఏదో అత్తగారిని గారడీ చేసి ఆట పట్టిద్దామనుకుంటే ఇలా జరిగిందేమిటి?" అని గుటకలు మింగుతున్నాడు. అప్పుడు రాజుగారు "చూడు, విషయం నీకు తెలుసు కదా! నా ఉంగరం కనిపెట్టకపోతే నీ ముక్కు కానీ చెవి కానీ తీసేస్తాను. గుర్తుంచుకొని ఆ దొంగ ఎవరో చెప్పు. నేను కూడా చూస్తాను నీ గొప్పతనం ఏమిటో." వణికిపోతూనే "అలాగే అండి" అని రాజుగారి పనివాళ్ళనందరినీ పిలిపించి వరుస క్రమంలో నిలబెట్టించాడు. ఒక్కొక్కరిని చూస్తూ "ఎలా చెప్పాలి? నాకేం తెలుసని చెప్పేది? ఏదో ఆట పట్టిద్దామని పోయి నవ్వులకు పోయి నువ్వులు తెచ్చుకున్నానని భయపడుతూ ఈరోజు నా చెవో ముక్కో పోవడం ఖాయం" అని పనివాళ్ళని చూస్తూ "చెవా ముక్క, చెవా ముక్క" అని అనుకుంటూ తిరుగుతున్నాడు. ఆ పనివాళ్లలో ఉండే ఇద్దరు అసలు దొంగలైన వాళ్ళు చెవు ముక్కు అనేవాళ్ళు. "అమ్మో! ఈయన మామూలు అతను కాదు. మన పేరు తెలుసుకున్నాడు. రాజుగారికి చెప్తే మనల్ని చంపేస్తాడు. కాబట్టి మనమే మన తప్పుని ఒప్పుకుందామని" పోయి రాజుగారి కాళ్ళ మీద పడిపోయారు. అది చూసిన రాజుగారు "ఎవరు మీరు? ఎందుకు నా కాళ్ళ మీద పడ్డారని" అడగ్గా వాళ్ళలో ఒకడు "అయ్యా, నా పేరు చెవి, వాడి పేరు ముక్కు.
అయ్యా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని శిక్షించకండి అని వేడుకున్నారు. అల్లుడితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ముందే చెప్పకుండా అని గద్దిస్తాడు రాజుగారు. దాంతో వాళ్ళు భయపడిపోయి, ఆ అయ్యగారు మా పేర్లు కనుక్కున్నారయ్యా, ఆ అయ్య చెప్తే మీరు మమ్మల్ని చంపేస్తారని మేమే ఒప్పేసుకుంటున్నామని చెప్తారు. నేను ఎప్పుడు కనుక్కున్నానని ఆశ్చర్యపోవటం అల్లుడు వంతు అయింది. రాజుగారు ఆ పనివాళ్ళని క్షమించి ఇంక ఎప్పుడూ అలాంటి పనులు చేయవద్దని చెప్పి వాళ్ళని వదిలేస్తాడు. ఆ తర్వాత ఆ ధనమ్మ అల్లుడిని మెచ్చుకొని బంగారు నాణేల్ని ఇచ్చి పంపిస్తారు. ఆ అల్లుడు మాత్రం బంగారు నాణేలు వచ్చాయన్న సంతోషం కన్నా తన ప్రాణాలతో బయటపడ్డానని సంతోషపడుతూ ఇంకా ఎప్పుడూ గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకోకూడదని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది చిన్నపిల్లలకి చెప్పే సరదా అయిన కథండి. రేపటి నుంచి మన కథలు మనం మామూలుగా చెప్పుకుందామండి. మరోసారి కొత్తగా పెట్టిన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ మరో కథతో రేపు కలుద్దామా?